మేము కంప్లీట్ చేసినప్పుడు రైతుల కళ్ళల్లో నీళ్ళు ప్రతి ఒక్కరు మిఠాయిలు పంచుకుంటూ ఉంటే జన్మం ధరించిందని పెద్ద గజమాలు తెచ్చేస్తే గేట్కి ఏమన్నా ముందు 65 టీఎంసీ వదిలేస్తే కానీ మనం గేట్లు వేయలేవని డెసిషన్కి వచ్చేసారు. ఒక 10,000 మంది ఫార్మర్స్ వచ్చి ఈ ఇయర్ ఇంకా మనకు ఫుడ్ లేదు అనే కొద్దిగా ఎట్టుంటుంది చెప్పండి. కళ్ళల్లో నీళ్లు చూశాను. ఆ పరిస్థితుల్లో నేను వెళ్ళాను అక్కడికి. తుంగభద్ర డ్యాం నుంచి ఎక్కువ నీరు నష్టపోకుండా తాత్కాలిక గేటు బిగించడంలో కీలక పాత్ర పోషించారు ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు. నీరు ఉండగా గేట్లు బిగించడం ద్వారా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. గతంలో 4-5 సార్లు ఇలా చేసినట్టు ఆయన చెప్పారు. తుంగభద్రకి స్టాప్ లాక్ సిస్టమ్ లేదు. ఎప్పుడైనా పోవచ్చని 2 years ముందు దీనికి ఆల్టర్నేటివ్ థింక్ చేయాలనేసింది రాశాను. కొన్ని సజెషన్స్ ఇచ్చాం. వాళ్ళు పెడసెస్ వేసి బుట్టలు వేశారు. నేను ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ నా మైండ్లో ఉంచుకున్నా. అలా ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి డౌట్ బయట వచ్చిందని. అంత స్పాన్లో కొంచెం టిల్ట్ అయ్యి కొద్దికి ఫ్లో కండిషన్కి గేట్ బెండ్ అయ్యి బయట వచ్చింది. మనకు ఫ్లోయింగ్ వాటర్లో ఈ స్లైడ్ గేట్ రోలర్స్ చేయాలంటే ఒక 6 నెలలు అవుతుంది గేట్ చేయాలంటే. అప్పటికి నీళ్ళు ఉండవు. 12 o'clock ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ ది డ్యామ్. ఇమ్మీడియట్గా మా స్టాఫ్ని పిలిచి ఈ స్టాప్ లాక్ డిజైన్ మొదలుపెట్టాం. ఇప్పుడు ఈ డిజైన్ అంతా వేసి 5 గంటలకంతా పంపించేశాను. ఇది టోటల్ స్టోరేజ్ ఇచ్చి 105 టీఎంసీ. మన కాంక్రీట్ లెవెల్ వరకు 40 టీఎంసీ. 65 టీఎంసీ వదిలేస్తే కానీ నీళ్లు మనం గేట్లు వేయలేవని డెసిషన్కి వచ్చేసారు. ఆ పరిస్థితుల్లో నేను వెళ్ళాను అక్కడికి. 75 టీఎంసీలు స్టోర్ చేస్తే మనం డ్రింకింగ్కి రబీ క్రాస్ చేయొచ్చు అని చెప్పారనమాట. 25-30 టీఎంసీలు నీళ్ళు వదిలేదానికి మేము ప్రిఫర్ అయిపోయాం. ఓన్లీ 4 feetలోనే నువ్వు గేట్ దించాలి, రిస్క్ తీసుకోవద్దు అన్నారు. 4 feetలో దించితే ఇంకొక 5 టీఎంసీలు వస్తుంది అంతే. 45 వస్తుంది నాకు. పైర్లు కాపాడాలి. అప్పుడు రంగంలో దిగా. నేను నా ఎక్స్పీరియన్స్తో నేను 12 మీటర్లు ఫ్లోయింగ్ వాటర్లో గేట్లు తీస్తాను, నాకు పర్మిషన్ ఏంటంటే వాళ్ళు కొంచెం యోచన చేసి ఈ మరి పైర్లు కాపాడను కాదు, అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ టాస్క్ దిస్ ఇయర్ ఫర్ సౌత్ అని చెప్పే కొద్దికి వాళ్ళు కొంచెం థింక్ చేసి ఒక కమిటీ ఫార్మ్ చేసి ఒక్కొక్క ఎలిమెంటు 14 టన్నులు ఉండేది ఫ్యాబ్రికేషన్ చేయాలి. ఈ ప్రాజెక్ట్కి వెల్డింగ్ ఒక్కొక్క గేట్లో వెల్డింగ్ వచ్చి 300 మీటర్స్ ఉంది. 4 రోజుల్లో ఇన్ని ఎలిమెంట్స్ తీయాలంటే కష్టం అని చెప్పి మా దీనిలో కొందరు ఇంజనీర్స్ నాతో పనిచేసిన వాళ్ళు జిందాల్లో ఉంటే అక్కడ జిందాల్ అడ్మినిస్ట్రేషన్ని హెల్ప్ తీసుకొని పొలిటికల్ ప్రెజర్తోనూ మేము రిక్వెస్ట్ చేసి 3 ఎలిమెంట్లు 150 మంది వర్కర్స్తో 100% అక్యురసీతో ఫ్యాబ్రికేషన్ అయింది. ఇంకా 2 ఎలిమెంట్లు కూడా లోకల్ చిన్న కంపెనీలకు ఇచ్చాము. పెద్ద క్రేన్లు తెచ్చుకున్నాం, కాలేదు. ఒక రోజంతా కష్టపడ్డాం. ఒక్క ఎలిమెంట్ ఆ రోజు 15th అంతా చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ 16th 14 ఎలిమెంటు లోపల వేసేటప్పుడు 58 టన్నులు వచ్చింది పుల్లు. కానీ క్రేన్లు తట్టుకోగలిగి ఇంకొంచెం పోయిన క్రేన్లు పడిపోయి ఉంటాయి. భగవంతుడు మమ్మల్ని కాపాడాడు. దాంతో మాకు చాలా జుబ్లియంట్ అయింది. ఇంకా అచీవ్ ది రిజల్ట్స్ అని. నెక్స్ట్ డే ఇంకొక ఎలిమెంట్ దించాను. అది 14 టన్నులు ఉండింది. 35 టన్నులు వచ్చింది పుల్లు. సరే దాని షీప్ అయిపోయింది. సాటర్డే ఈవినింగ్ మేము కంప్లీట్ చేసినప్పుడు రైతుల కళ్ళల్లో నీళ్ళు ప్రతి ఒక్కరు మిఠాయిలు పంచుకుంటూ ఉంటే జన్మం ధరించిందని వాళ్ళ పెద్ద గజమాలు తెచ్చేస్తే గేట్కి ఏమన్నా ముందు అది చెట్టు అది వేసి గేట్కి వేసాం. వేస్తే వాళ్ళు ఎత్తుకొని కాలేదని వాళ్ళే పట్టుకున్నారట. గేట్కి వేసేసి పోయిన గేట్ ప్లేస్లో నెక్స్ట్ సీజన్లోనే కొత్త డిజైను కొత్త హాయిస్టులు పెడితే అదే మాదిరి అన్నీ రీప్లేస్ చేసామంటే ఇంకొక 30 ఏళ్ళు లైఫ్ ఇస్తుంది డ్యామ్. ఆ తర్వాత మీరు ఆల్టర్నేటివ్ పోవాలి. ఈ 30 ఏళ్ళు సాగాలంటే మనం అది చేయాలి. నేను టెక్నాలజీ మెథడ్ ఆఫ్ ఇన్స్టలేషన్ మీకు భగవంతుడు నాకు టైం ఇస్తే మీకు హెల్ప్ చేస్తానని దండం పెట్టి వచ్చేసానమాట. చిత్తూరు దగ్గర్లోని రాసనపల్లిలో పుట్టిన కన్నయ్య
1971లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్ సైన్స్ స్పెషలైజేషన్తో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మద్రాసులో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో 5 ఏళ్లు, తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్లో 27 ఏళ్లు పనిచేసి ఇప్పుడు వివిధ ప్రాజెక్టులకు కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. నీటి ప్రాజెక్టుల గేట్ల తయారీలో ప్రసిద్ధి వహించిన తుంగభద్ర స్టీల్స్లో సుదీర్ఘకాలం పనిచేయడంతో కన్నయ్య ఈ రంగంలో విస్తృతమైన అనుభవం, నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. 1989లో జర్మనీలో శిక్షణ పొంది విదేశీ ప్రాజెక్టులను కూడా అధ్యయనం చేశారు. అందుకే రిటైర్ అయినా ఇప్పటికీ కన్సల్టెంట్గా వివిధ ప్రాజెక్టుల్లో ఆయన పాత్ర ఉంటోంది. భారతదేశ వ్యాప్తంగా సుమారు 500 వరకు నీటి ప్రాజెక్టుల గేట్ల నిర్మాణం లేదా డిజైన్లలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలు పంచుకున్నట్టు చెప్పారు 77 ఏళ్ల కన్నయ్య నాయుడు. తుంగభద్ర డ్యాం నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రముఖ ఇంజనీర్లలో ఒకరైన శ్రీరంగాచారి సహా పలువురి దగ్గర మెళకువలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఈ రోజు నుంచి వర్షం పడుతోంది, ఫుల్ హైట్ క్లోజ్ చేసి ఇచ్చాను. ఇప్పుడు ఫుల్ లెవెల్ ఉంచవచ్చు, ఈ ఇయర్ ఉంచవచ్చు, కానీ సమ్మర్లో బాగా చేసుకోవాలి. ఇంకా రీప్లేస్మెంట్ కూడా చేయాలి. అవును, ఎందుకంటే ఇప్పుడు మీరు అనొచ్చు బాగా కనపడుతుంది కదా సార్, ఎందుకు వదలాలి. ఇప్పుడు మన 70 years అయినా బాగుంటుంది, టక్కని పడతానికి పోతారు కదా. అది కూడా దట్ ఈజ్ ఆల్సో డన్ ఇన్ మాలిక్యూల్స్. మెటీరియల్ సైన్స్ చదివిన వాళ్ళకి అది గుర్తుంటుంది. నాది స్పెషల్ సబ్జెక్ట్ మెటీరియల్ సైన్స్ డిగ్రీలో. గుజరాత్ కచ్ తాగునీటి ప్రాజెక్ట్, సర్దార్ సరోవర్ డ్యాం సహా ఎన్నింటిలోనూ ఆయన పనిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు గేట్లు పెట్టడంలోనూ, తిరిగి 2009 శ్రీశైలం వరద సమయంలో ప్రాజెక్టు భద్రత చూడడంలోనూ ఆయన పాత్ర ఉంది. ఏలేరు నుంచి సుంకేశ్వల వరకు అనేక ప్రాజెక్టుల కోసం ఆంధ్ర, తెలంగాణ